చూసినప్పుడు ఇది హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ Yeah. సమీర్ ఉల్లా ఖాన్, భారతీయ జనతా పార్టీ నుంచి మాధవీలత, Yes, sir. బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ. Yes, sir. గతంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిచాడు. అవునండి. దాదాపు 2,82,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు బీజేపీ పైన. Yes. భగవంతరావు గారి 2,35,000 వచ్చినాయి. అసదుద్దీన్ ఓవైసీకి 5,17,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి మొత్తం తెలంగాణ ఎన్నికల మొత్తంలో కూడా 17 స్థానాల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాధవీలత. మొత్తం రసవత్తరమైనటువంటి రాజకీయ హోరాహోరీ కొనసాగుతూ ఉంది బీజేపీ వర్సెస్ ఎంఐఎం మధ్య. ఎంఐఎంకే ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మాధవీలత ఊహించని విధంగా ఒక స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, ఆమె అటెన్షన్ అయితే తీసుకుంది. Yes, sir. బట్ ఇప్పుడు అక్కడ ఎంఐఎం 6 స్థానాలు గెలుచున్నాయి. బీజేపీ రాజాసింగ్ ఒకరు గెలుచున్నారు. బట్ అయినా తన స్థాయిలో తను యుద్ధం చేస్తుంది. గెలుపు ఓటములు పక్కన పెడితే చాలా ఫైట్ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి అయితే Yes, sir. కనపడుతూ ఉన్నట్టు.